హలో మిత్రులారా, సిరాజికల్ బ్లాగ్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ బ్లాగ్ వచ్చేసి కుకింగ్ బ్లాగ్. ఇవాళ యాక్చువల్లీ నాకు ఒక డైలీ బ్లాగ్ తీసే ప్లాన్ ఉండే అనమాట. బట్ ఇవాళ వెళ్ళిన చోట తీయడానికి కుదరలేదు. సో డే మొత్తం బయట తిరిగి అలసిపోయాము. మమ్మీకి డిన్నర్ చేసి ఓపిక లేదు, నన్ను ఏదో ఒకటి చేయమన్నారు. ఏం చేయాలో అడుగుదాం పదండి. అంటే పర్లా కుకింగ్ బాగానే వచ్చి నాకు, విజయవాడలో ఉన్నప్పుడు చేసుకునేవాడిని. పదండి మమ్మీకి ఏం కావాలో అడుగుదాం. సో మన వెనక మా మమ్మీ ఉన్నారు, అడుగుదాం ఏం కావాలో. క్యా ఖాతే క్యా బనానా? ప్రాన్స్ పకోడా బనా సాజు, बहुत रोज हुआ बना को. ప్రాన్స్ పకోడా, లెట్స్ గో. ప్రాన్స్ పకోడా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్: చాప్డ్ కొత్తిమీర, చాప్డ్ చిల్లీస్ మ్యారినేషన్లోకి వేసుకోవడానికి, హోల్ కొత్తిమీర, హోల్ చిల్లీస్ లాస్ట్లో గార్నిషింగ్ కోసం, బేసన్, ఉప్మా రవ్వ, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగానే పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకున్న ప్రాన్స్, సాల్ట్ మరియు మసాలాలు. ఫస్ట్ ఒక బౌల్లో ప్రాన్స్ వేసుకొని అందులో చాప్డ్ చిల్లీస్ మరియు చాప్డ్ కొత్తిమీర వేయండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు టర్మరిక్ పౌడర్ వేయండి. టర్మరిక్ పౌడర్ వేసాక 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే 2 స్పూన్లు వేసుకోండి, 1 స్పూన్ ధనియా పౌడర్, ఇంకా లాస్ట్లో 1 స్పూన్ పెప్పర్. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసాక 1 స్పూన్ బేసన్, 2.5 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ ఉప్మా రవ్వ, ఇంకా లాస్ట్లో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఈ మ్యారినేషన్ని బాగా కలుపుకోండి. ప్రతి ఒక్క ప్రాన్స్ పీస్ కంటుకునేటట్టు నీట్గా బాగా కలుపుకోండి. కొంచెం వాటర్ వేసి కలుపుకోండి. వాటర్ మరీ ఎక్కువ వేయొద్దు, కొంచెమే వేయాలి. ఇవన్నీ కలుపుకున్నాక ఒక 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో అయినా ఒక మూత పెట్టి పక్కనైనా పెట్టేసుకోండి. సో ఫస్ట్ ఒక ప్యాన్లో 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి మనం. ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని మనం కలుపుకున్న ప్రాన్స్ ఇందులో వేసేయాలి. ప్రాన్స్ అన్నీ వేసి ఒక 2-3 నిమిషాలు కుక్ చేశాక ఫ్లేమ్ని హైలో పెట్టేసుకోవాలి. ఈ ప్రాన్స్ని హై ఫ్లేమ్లో కొంచెం గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కుక్ చేయాలి. అంటే ఇది ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన కలిపి పెట్టుకున్న ప్రాన్స్ కదా, అందుకే తొందరగా కుక్ అయిపోతాయి, ఎక్కువసేపు కుక్ చేసే అవసరం ఉండదు. ఇలా గోల్డిష్ బ్రౌన్ వచ్చేసాక ఆ ఆయిల్ని అంతా డ్రైన్ చేసి ఈ ప్రాన్స్ని ఒక సపరేట్ బౌల్లో షిఫ్ట్ చేసేసుకోండి. షిఫ్ట్ చేసుకున్నాక ఈ వేడి ఆయిల్లో కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇది గార్నిషింగ్కి పనికి వస్తుంది. ఫ్రై చేస్తున్నప్పుడు జాగ్రత్త, ఆయిల్ కొంచెం ఎక్కువ మీదకి ఎగురుతుంది. మన క్రిస్పీ ప్రాన్స్ పకోడా రెడీ. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ ఉంది. చూడండి, ప్రాన్స్ పకోడా రెడీ. టేస్ట్ చేద్దాం. క్రిస్పీగా, చాలా క్రిస్పీ ఉంది. టేస్ట్ కూడా అదిరిపోయింది. సూపర్ స్నాక్ ఇది. లైక్ ఇంత ఈజీ చేసుకోవడం కూడా చాలా ఈజీ. వెరీ టేస్టీ స్నాక్. తప్పకుండా ట్రై చేయండి. ఫ్యామిలీస్ అయినా, బ్యాచిలర్స్ అయినా, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. స్టూడెంట్స్ అయినా తప్పకుండా ట్రై చేయండి.
సో అదండి మన ప్రాన్స్ పకోడా రెసిపీ. ఒకవేళ మీకు రెసిపీ నచ్చుంటే దీన్ని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రాన్స్ పకోడా చేసుకోవడం చాలా ఈజీ, చాలా తొందరగా కూడా అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని మళ్ళీ రేపు ఒక కొత్త వీడియోలో కలుస్తాను, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్.